ఇగో ఈ రైఫిల్ చూసారు గదా! ఇది మన హైదరాబాద్‌లో మన డీఆర్‌డీఓ తయారు చేసింది. ఇంకో విషయం చెప్పనా? కేవలం 100 రోజుల్లోనే ఈ రైఫిల్‌ని తయారు చేసింది. ఇది మనకు చాలా 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 గర్వకారణమైన విషయం గదా! ఒకప్పుడు విదేశీ రైఫిల్‌ల కోసం ఎదురు చూసిన భారతదేశం ఇప్పుడు ప్రపంచ స్థాయిలో రైఫిల్‌ని కేవలం 100 రోజుల్లోనే తయారు చేసిందంటే ఈ విషయం వెనుక అసలు ఏం కథ ఉందనేది మీకు చెప్తా ఇప్పుడు. హైదరాబాద్‌లో దీని పాత్ర ఎంత ఉందనేది కూడా తెలుసుకుందాం. దేశీయంగా రూపొందించిన ఈ రైఫిల్ పేరు ఉగ్రం. ఉగ్రం. ఇది 7.62 ఇంటూ 5 సైజులో ఈ సైజు అంత ఉంటదనమాట. ఇది ఇప్పుడు ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఇది కేవలం ఒక కొత్త రైఫిల్ మాత్రమే కాదు, ఆత్మనిర్భర్ భారత్‌కి ఒక నిదర్శనం గూడా ఇది. మరి ఉగ్రం అంటే ఏంటి? ఉగ్రం ఏంటి అసలు? ఉగ్రం అనేది 7.62 ఇంటూ 51 సైజులో ఉంటది. నాటో కాలిబర్‌తో రూపొందించారు దీన్ని. ఇది బ్యాటిల్ రైఫిల్ అన్నమాట. అంటే ఇది ఎక్కువ దూరం ఎంతంటే ఎక్కువ శక్తితో ఉన్న లక్ష్యాన్ని గూడా ఛేదించగలుగుతది. ఈ బుల్లెటు ఇది సుమారు 3.8 నుంచి 4 కిలోల బరువుంటది పట్టుకోవడానికి. అయితే 20 రౌండ్ల మ్యాగజైన్ సెమీ ఆటో, ఫుల్ ఆటో అన్నమాట. 2 మోడ్‌లు ఫీడ్ చేయొచ్చు. అంటే ఒక్కసారి మనం స్టార్ట్ చేసినామంటే ఒకటేసారి 20 బుల్లెట్లు ఒకటేసారి దింపొచ్చు. అలాగే సెమీ ఉంటుంది. మనం ఆటోమేటెడ్‌గా సెట్ చేసుకోవచ్చు. దీని రేంజ్ ఎంతనో తెలుసా? కనీసం 500-600 మీటర్లు అంటే హాఫ్ కిలోమీటర్ కంటే ఎక్కువ. అంత దూరంలో ఉన్నదాన్ని కూడా దీన్ని అది జేసుకోవచ్చు. అట్లాగే దీనికి ఇంకో ప్రత్యేకత కూడా ఉంది. నైట్ విజన్ ఉంటది. రెడ్ డాట్ విజన్ ఉంటది. స్కోప్ వంటి పరికరాలు అమర్చుకునే అవకాశం కూడా ఇక్కడుంది. ఇంకోటి ఏ వాతావరణంలోనైనా ఇది పనిచేస్తదనమాట. అంటే ఎక్కడున్నా చలిలో ఉన్న ఏ టెంపరేచర్‌నైనా పనిచేసేటట్టు దీన్ని ప్రత్యేకంగా మన డీఆర్‌డీఓ రూపకల్పన చేసింది. భారత సైన్యం, సెంట్రల్ ఆర్మీ పోలీస్ ఫోర్సెస్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని అంటే 2 ఏ ఫోర్స్‌కైనా ఇది పనికొచ్చేటట్టు, ఏ వాతావరణాన్నైనా తట్టుకునేటట్టు దీన్ని అట్లా రూపొందించారు. అది కేవలం 3 నెలలు అంటే 100 రోజుల్లోనే దీన్ని తయారు చేశారు. ఇంకోటేందంటే ప్రోటోటైప్ వరకు అభివృద్ధి చేయడం గ్రేట్‌గా చెప్పుకోవచ్చు. భారత రక్షణ పరిశోధన సంస్థ డీఆర్‌డీఓ సామర్థ్యానికి ఇది ఒక నిదర్శనం. మనకు డీఆర్‌డీఓ ఇక్కడే ఉంది, హైదరాబాద్‌లో ఉంది గదా! డీఆర్‌డీఓ రూపొందించిన ఈ రైఫిల్ తయారీలో హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ద్వీపాడ్ డిఫెన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ కూడా మన డీఆర్‌డీఓతోని కొలాబరేట్ అయ్యి ఈ రైఫిల్‌ని తయారు చేశారు. క్షిపణులు, రాడార్లు, రక్షణ ఎలక్ట్రానిక్ రంగాల్లో పేరు తెచ్చుకున్న హైదరాబాద్ అంటే ఇదివరకు ఇవన్నీ కూడా రాడార్లు, క్షిపణులు కూడా తయారు చేసింది. కానీ ఇది ఒక రైఫిల్, కొత్త రకమైన రైఫిల్‌ని ఇది స్టార్ట్ చేశారనమాట ఇప్పుడు. అది కేవలం 3 నెలల్లోనే అంటే 100 రోజుల్లోనే తయారు చేసి ఒక హిస్టరీ క్రియేట్ చేశారు. ఇది ఇంకోటేందంటే అందుకే ఈ హైదరాబాద్‌ను భారత రక్షణ హబ్‌గా గూడా చాలామంది పేర్కొంటారు. ఈ రైఫిల్ ద్వారా విదేశీ మన ఆయుధాలపై మనం డిపెండ్ కావాల్సిన అవసరం ఉండదు. అది అంటే ఇదివరకేంటంటే మనకేదైనా రైఫిల్ కావాలంటే వేరే దేశంతోని అదయ్యి వాళ్ళతో అగ్రీమెంట్స్ రాసుకొని వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కోవాల్సిన పరిస్థితి ఉండేది. కానీ ఇటువంటి దేశీయ తయారీకి ఇది ఒక బలమైన రైఫిల్ అని చెప్పొచ్చు. ఇంకోటి భారత సైన్యానికి అవసరమైన ఆధునిక ఆయుధాలను కూడా దేశంలోనే తయారు చేయాలనే లక్ష్యానికి ఇది కేంద్ర బిందువు అవుతదనమాట. ఫస్ట్ స్టెప్‌గా చెప్పుకోవచ్చు. భవిష్యత్తు ఈ రైఫిల్ అన్ని పరీక్షలు విజయవంతంగా పూర్తి చేస్తే భారత సైన్యం, సీఏపీఎఫ్స్‌లో కూడా పెద్ద ఎత్తున ఈ రైఫిల్‌ని వినియోగించే అవకాశం ఉంది. అంతేకాదు భవిష్యత్తులో ఎగుమతులను కూడా అంటే ఇప్పుడైతే మనం ఏదైతే వేరే దేశాల నుంచి కొనుగోలు చేస్తున్నామో, మన భారతదేశం కూడా వీటిని తయారు చేసి వేరే దేశాలకు కూడా ఎక్స్‌పోర్ట్ చేయడానికి అవకాశం ఉందన్నట్టు. ఇంకా ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు ప్రపంచ స్థాయి రైఫిల్‌లను మన దేశంలోనే రూపొందించుకునే అవకాశం కూడా మనకుందిప్పుడు. ఉగ్రం అనేది కేవలం ఒక రైఫిల్ గాదు. భారత సాంకేతిక సామర్థ్యానికి, హైదరాబాద్ వంటి రక్షణ కేంద్రాల ప్రతిభకు